మన సనాతన సంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురునివ్వడమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనందరం కూడా దీపాలు వెలిగిస్తాం. దీపాలకు కొండెక్కడానికి ముందు స్వస్తి చెప్పడం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. హిందూ సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవాలయాలలో, ఇంటిలో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే ఏ పూజా కార్యక్రమంలో అయినా దీపాలు ఖచ్చితంగా వెలిగిస్తారు. ప్రతి గృహిణి ఉదయం లేవగానే నిత్య కృత్యాలు పూర్తి చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించాలి. సంధ్యా సమయంలో కూడా దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. సంధ్యా దీపాల వలన గాలిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. ఏ పూజా కార్యక్రమమైనా దీపం వెలిగించటంతో ప్రారంభమవుతుంది. దీపం వెలిగించకుండా చేసే పూజలు అసంపూర్ణమని పండితులు, శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పూజా సమయంలో దీపాలు వెలిగించే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు. అయితే దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయి. చాలా మంది ప్రజలు ఆ నియమాలను పాటించరు. దీనివల్ల వారు పూజ చేసిన శుభ ఫలితాలను అంతంత మాత్రంగానే పొందుతారు. అయితే చేసిన ఫలితం పూర్తిగా పొందడానికి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా సమయంలో వెలిగించే దీపం శుభ్రంగా ఉండాలి. అలాగే పూజలో ఉపయోగించే దీపం ఎక్కడా పగలకుండా ఉండాలి. పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించటం వల్ల అశుభం కలుగుతుంది. మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడు పూజ ముగిసేలోపు దీపం ఆరిపోకుండా ఉంటుంది. పూజ మధ్యలో దీపం ఆరిపోవడాన్ని చెడు శకునంగా భావిస్తారు. పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించిన వెంటనే మరో నూనె దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని పూజాస్థలం మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి. నెయ్యి దీపం వెలిగిస్తే నెయ్యి దీపాన్ని మీ ఎడమ వైపున ఉంచండి. నూనె దీపం వెలిగిస్తే దాన్ని మీ కుడివైపున పెట్టాలి. నూనె దీపంలో ఎర్రటి ఒత్తిని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటిలో వెలిగించే దీపానికి దూదిని ఉపయోగించి స్వయంగా ఒత్తులు చేసి వెలిగిస్తే శుభప్రదమని భావిస్తారు. పూజా స్థలంలో దీపాన్ని ఎప్పుడూ పడమర దిశలో ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే దీపానికి నమస్కారం చేయాలి. దీపం మానవునిలోని రాగ, ద్వేష, అసూయ, అహంకారాలను తొలగిస్తుంది.